దొమ్ముగూడెం మండలంలో నారాయణరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోగల పాలూరిపేట గంగారం ప్రాంతంలో ఉన్న తులసమ్మ చెరువు 2013 సంవత్సరానికి ముందు నిర్మించిన ఆ చెరువు కింద 300 ఎకరాలకు పైగా వరి పంట సాగు అవుతుంది. చెరువు కట్ట మెయిన్ గేట్ దొంగలు ఎత్తుకుపోవడం, పొలాల్లోకి నీళ్లు పారే కాలువని పూడిక తీయకపోవడం వల్ల 10 సంవత్సరాలుగా పంట పొలాలకు సాగునీరు అందట్లేదని రైతులు మొత్తుకుంటున్నా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. చెరువును సందర్శించిన సిపిఐ ఎమ్మెల్యే మసలైన దమ్ముగూడెం మండల కార్యదర్శి సాయన్న మాట్లాడుతూ రైతుల పంట పొలాలకు ఆధారంగా ఉన్న తులసమ్మ చెరువును మరమ్మతులు చేసి నూతన ప్రభుత్వం ఆదుకోవాలని, కాలువ పూడిక తీయాలని, పొలాల్లోకి నీళ్లు వదిలే కాలువ గేటు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు ముత్తయ్య, ఈశ్వర్, సాగర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు 18వ తారీఖు దొమ్ముగూడెం మండలం పౌలూరిపేట పొలాలకు సంబంధించినటువంటి తులసమ్మ చెరువు దగ్గర ఇక్కడ మేము పరిశీలన చేయడానికి రావటం జరిగింది. ఇది దాదాపుగా 2013, 2012 టైంలో మరి ఏర్పాటు చేసినటువంటి చెరువు. అప్పటి నుంచి కొంతకాలం చెరువు పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడిదక్కడే కొట్టకపోవడం జరిగింది. ఇది దాదాపుగా ఈ పౌలూరుపేట గ్రామానికి సంబంధించినటువంటి రైతులకి 300 ఎకరాలకి వరి పంటకి ప్రతి సంవత్సరం ఉపయోగపడేటటువంటిది. మరి ఈ చెరువు మొత్తం కాలం మొత్తం కూడకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే పక్కన మరి రైతులు పొలాలకు నీళ్ళు వదులుకోవటానికి పెట్టినటువంటి లాక్ ఏదైతే ఉందో ఆ లాకుని దొంగలు పట్టపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పోయిన ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కూడా దీన్ని ఆదా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ తులసమ్మ చెరువు అనేటటువంటి చెరువుని బాగు చేసి రైతులకి ఆ 300 ఎకరాలకి మరి నీరు అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఇప్పటిదాకా వర్షాలు లేకపోవడం వల్ల ఎవరు కూడా నీళ్ళు కనీసం నారు పోసుకునే పరిస్థితి లేదు. ఈ చెరువు వల్ల ఆ 300 ఎకరాలు పంట పండుతూ ఉంది. ఈ సంవత్సరం వర్షాలు లేకపోతే మరి అప్పుడొక వర్షం ఇప్పుడొక వర్షం పడితే కొన్ని నీళ్ళు ఆ చెరువులు ఆగితే మాకు వ్యవసాయానికి పనికొచ్చేటటువంటి చెరువు అది. ఆ చెరువుని ఎవరో పట్టించుకోవట్లేదని చెప్పేసి అని రైతులు చెప్తా ఉన్నారు. అందుకనే ఈ చెరువుని ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకొని ఆ 300 ఎకరాలకి ఆ గిరిజన రైతులకి సాయం చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని మరి కోరటం జరుగుతూ ఉంది. ఆ పూడిక ఏదైతే కాలువ పూడిపోయిందో ఆ నాసిరకం కట్టినటువంటి మరి డ్రైనేజీ ఏదైతే ఉందో పొలాలకు నీళ్ళు వెళ్ళేటటువంటి డ్రైనేజీ, ఆ డ్రైనేజీని కూడా మరి కొంచెం ఎడల్పు చేయటం లేదు. దాన్నే పకడ్బందీగా చేసి ఆ రైతులకు నీళ్ళు అందించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కాలం దిక్కతోలే మరి ఆ పని